10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతూ 11వ సంవత్సరం అదే స్ఫూర్తితో విజయవంతంగా జరపడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలతోని ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతున్నారు. మొదటిసారిగా సిల్వర్ యొక్క విగ్రహాలు తీసుకురావడం, విజయవంతంగా కమిటీ మెంబర్స్ లో ఉన్న పెద్దలు అందరితోని ఈ యొక్క విగ్రహాలు తీసుకొని వచ్చి విజయవంతంగా ఈనాటి శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున చాలా ఘనంగా జరపడం జరిగింది. దీనిలో నేను భాగవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నాకు జాబు, నా పేరు నాగరాజు, నేను ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను కొత్తగూడెంలో. నేను జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగస్వామ్యం కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలి, దీంట్లో భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇలా ఈ యొక్క ఊరి అభివృద్ధిలో భాగంగా ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని డెవలప్ చేసుకోవడం కోసం మా ఊర్లో ఉన్న పెద్దలు కానీ యూత్ కానీ అందరూ కూడా వాళ్ళ వంతుగా సహకరించి ఈ వచ్చే సంవత్సరం నాటికి ఈ టెంపుల్ ని చాలా బాగా అభివృద్ధి చేసుకొని ఘనంగా ఇంతకంటే బాగా జరుపుకోవాలని చెప్పి శ్రీరామ ఉత్సవాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. జై శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎంతో సంతోషంగా ఈ యొక్క సీతారాముల కళ్యాణోత్సవ భాగంలో గ్రామంలో ఉన్న పెద్దలు, పిల్లలు, ప్రతి ఒక్కరు మన గూడూరుపాడు యామన్వన్ ప్రజలందరూ కూడా ఈ పెళ్లి కార్యక్రమం అటెండ్ అయ్యి ఎంతో ఘనంగా ఈ పెళ్లిని సక్సెస్ చేసి నిజంగా 10 సంవత్సరాలు ఘనంగా జరుపుకొని 11వ సంవత్సరాలకి ఎంటర్ అయిన తర్వాత మనం ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహాలు తెచ్చుకోవడం జరిగింది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. మరి మనం ఏదైతే 2016లో మనం శ్రీరామనవమి స్టార్ట్ చేసామో ఇప్పటికి గట్టిగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరాలకు అడుగుపెట్టడం జరిగింది. మరి 11వ సంవత్సరంలో ఏదైతే మనం సంకల్ప బలంతో స్టార్ట్ చేసామో దిగ్విజయంగా కరోనా వచ్చిన టైంలోనే మనం ఒక సంవత్సరం శ్రీరామనవమి చేసుకోలేదు. మిగతా అన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి వేడుకలు అనేది చాలా ఘనంగా జరుగుతున్నవి. మరి ఈ సంవత్సరం మనం విగ్రహాలు తెచ్చుకొని ఎంతో ఘనంగా శ్రీరామ కళ్యాణం చేయించుకోవడం జరిగింది. నిజంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించారండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు, పిల్లల నుంచి పెద్దల నుంచి ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా అనుకోగానే మన ఎస్ఐ గారు నాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమంలో నేను అన్నదానంలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. నిజంగా మన కుర్రి నాగరాజు దంపతులకి కమిటీ తరపున, గ్రామం తరపున, అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అది 100 రూపాయలు కానీ, 500 కానీ, 1000 కానీ, 10,000 కానీ, ధన రూపాయే వస్తు రూపంలో ప్రతి ఒక్కళ్ళు మాకు సాయం చేశారండి. నిజంగా గూడూరుపాడు గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యంగా గ్రామ ప్రజలందరి సపోర్ట్ వల్ల ఈ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంకా ముందు ఇంతకంటే ముందు రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మన టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలని చెప్పి మన అందరూ సహకరిస్తే ఇది జరగదంటే ఏముండదు. సంకల్ప బలంతో మనం ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ శ్రీ రాముల వారి గుడి కట్టుకొని ఆ యొక్క టెంపుల్లో ఈ కళ్యాణాన్ని జరిపిస్తే ఇంకా బాగుంటదని చెప్పి నేను ప్రతి ఒక్క గ్రామ పెద్దల్ని అందరినీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. అందరూ సహకరించి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మా గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ గురుడుపాడు గ్రామంలో గ్రామ ప్రజలందరి యొక్క సహకారంతో, అలానే కమిటీ సభ్యులు మరులు గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు రంగరంగ వైభవంగా శ్రీ సీతారామస్వామి వార్ల యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకొని తదనంతరము మహాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరము ఉత్సవమూర్తులన్నింటినీ కూడా నూతనంగా తీసుకుని వచ్చి వాటికి చక్కగా ఒక రోజు ముందు నుంచే పంచామృతాధివాసములు, అలానే శయ్యాది ధాన్యాధివాసములన్నీ కూడా ఉత్సవమూర్తులకు నిర్వహించుకొని ఒక రోజు ముందుగానే స్వామివారిని అమ్మవారిని అలంకారం చేసుకుని ఈ రోజున స్వామివారి యొక్క శాంతి కళ్యాణం భక్తులందరి యొక్క సహకారంతో ఎంతో రంగరంగంగా వైభవంగా నిర్వహించుకున్నాము. తదనంతరము రాబోయేటువంటి కాలంలో పురాతనమైనటువంటి దేవాలయం అండి ఇది. సుమారుగా 70 సంవత్సరాల నాటి దేవాలయం. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు భక్తులందరి యొక్క సహకారంతో రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని మరలా పునర్నిర్మించుకొని ఇంతకంటే అద్భుతంగా రాబోయేటువంటి సంవత్సరాలలో ఈ యొక్క కళ్యాణాన్ని చేసుకోవాలని చెప్పేసి భక్తులందరి యొక్క సహకారంతో, స్వామివారి యొక్క అనుగ్రహంతో నూతనంగా దేవాలయాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేసుకుంటున్నాం.
కావున దానికి భక్తులందరూ కూడా సహకారం ఇచ్చి, అంటే మనం కట్టుకునేటువంటి దేవాలయము స్వామివారి దేవాలయం కట్టుకుంటున్నాం కాబట్టి దాన ధర్మమైనవి లేకుండా ఈ యొక్క దేవాలయాన్ని కొత్తగా నిర్మించుకొని ఇంతకంటే రంగరంగ వైభవంగా నా యొక్క అంటే స్వామివారి యొక్క సంకల్పం నుండి అందరి యొక్క సహకారం ఉంటే వచ్చే సంవత్సరమే నూతన దేవాలయంలోని ఈ యొక్క కళ్యాణం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే 10 సంవత్సరాల నుంచి మన గూరుపాడు విలేజ్ లో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అదే విధంగా ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహాలు తెచ్చుకొని మరి ఇంకా బాగా జరుపుకున్నాం. ముందు ముందు అదే విధంగా ఇంకా మంచిగా జరుపుకొని రాములవారి గుడి కూడా నిర్మించుకొని చాలా వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ సంవత్సరం ఫస్ట్ నేను పాల్గొన్నాను మహోత్సవంలో. చాలా బాగా జరిగింది. గ్రామస్తులందరూ ఐక్యంగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇలాగే జరగాలి. అందరూ ఐక్యంగా ఉండి అందరూ చక్కగా చేసుకోవాలి. అంత మంచిగా జరిగింది, బాగా జరిగింది. చేసినటువంటి భక్తులందరికీ మా కమిటీ తరఫున మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా గూడూరుపాడులో ఇప్పటికి ఇది 11వ సంవత్సరం అండి. 10 సంవత్సరాల సంధి కూడా మట్టి విగ్రహాలతో సీతారాముల కళ్యాణ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కమిటీ సభ్యులందరూ అనుకొని ఉత్సవ విగ్రహాలు తేవడం జరిగింది. ఉత్సవ విగ్రహాల సంకల్పంతో మట్టి విగ్రహాల స్థాయి నుండి ఉత్సవ విగ్రహాల స్థాయి వరకు పెంచింది కాబట్టి మేము బాగా ఊరుల్లో ఉన్న గ్రామ పెద్దలు చిన్నలు అందరూ సహాయ సహకారాలతో ఈ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ గూడూరుపాడు గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు వాళ్ళకి మా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇదే విధంగా శ్రీరాముల వారి గుడి సంకల్పంతో మేము ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. కావున గూడూరుపాడులోని గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు యూత్ సభ్యులందరూ కూడా మాకు సహకరిస్తే మేము ఖచ్చితంగా సంకల్ప బలంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. కావున ఈ గుడి కట్టాలనేదే మా ధ్యేయం. మీ గ్రామ పెద్దలు కూడా సహకరించాలని వారికి మా గూడూరుపాడు గ్రామ ప్రజల తరపున మా కమిటీ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముల కళ్యాణాన్ని మన గ్రామ యువకులంతా సంతోషంగా చాలా విజయవంతంగా జరిపారు. ఇదే విధంగా ముందు ముందు కూడా జరపాలని కోరుకుంటూ ఈ యువత ఆధ్వర్యంలో రాబోయే కాలంలో గ్రామంలో రామాలయం కూడా నిర్మాణానికి యువత అంతా ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మేము అందరం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మన గ్రామంలో సీతారాముల మందిరాన్ని నిర్మించడానికి యువత అంతా ముందుకు రావాలని కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం మన గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపుకోవాలి. అలా దానివల్ల మన గ్రామం కూడా సుఖశాంతులతో వెలువరిస్తుందని ప్రతి ఒక్కరు కోరుకుంటూ రామాలయ మందిర నిర్మాణానికి గ్రామంలోని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని కోరుతున్నారు. జై శ్రీరామ్. ఉత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి గూడూరుపాడు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని యువకులు ముందు భవిష్యత్తులో ఇంకా చేసుకుంటూ అదే విధంగా ఈ గ్రామ ప్రజలకి సుఖ సంతోషాలతో ఉండాలని మనం చేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఇదే విధంగా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి జరుపుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీ. తొలిసారిగా దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మంచి భక్తి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రామంలోని యువత మొత్తం రాజకీయాలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఘనంగా జరుపుకున్నారు. ఇది గ్రామ ప్రజల్లో ఐక్యతను పెంపొందించేదానికి గ్రామ ప్రజలు ఒక సామరస్యతని ఐక్యతను ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కార్యక్రమం బాగా ఉపయోగపడింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క యువకులందరూ కూడా ఈ కార్యక్రమం కష్టపడ్డ కమిటీకి సహకరించిన గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఇదే విధంగా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి జరుపుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీ. దాదాపుగా ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది ఇంత డెవలప్ గా ఇంత ఇదిగా అందరూ సహకారంతో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊపుతున్నా సరుతున్నా నాకు ఎవరైనా నా అభిమానంతో నా ధర్మంతో నేను దేవుడికి సేవ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అందరం ఐక్యంగా కావాలి. అందరూ ఐక్యంగా అయితే మన శ్రీరామ నవమి అందరం కట్టుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. జై శ్రీరామ్. జై